2014 నుండి ఈ యొక్క గౌల్తోటి అనే గురుకులం రాష్ట్ర స్థాయిలోనే ఒక ముందు వరుసలో ఉన్నది. ఇందులో ప్రతిష్టాత్మకంగా పిల్లలు అందరూ ఎగ్జామ్ రాసి ఈ గౌల్తోటికి వస్తున్నారు. ఈ గౌల్తోటిలో చదివిన పిల్లలు ఐఐటి అయితేంది, నిట్ అయితేంది, ఇంకా ఉన్నత చదువులు చదివి ఢిల్లీకి యూనివర్సిటీలో చదివిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2-3 నెలల నుండి మా పిల్లలకు ఫ్యాకల్టీని దూరం పెట్టి, అసోసియేట్స్ని దూరం పెట్టి, వాళ్ళకు సరి అయిన వేతనాలు ఇవ్వకుండా మా పిల్లలకు విద్యకు దూరం చేస్తున్నారు. మేము పేరెంట్స్ పక్షాన ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి ఈ యొక్క గౌల్తోటిని అయితేంది, సిఓఈలను అయితేంది మేము పరిరక్షించుకుంటామని కూడా మేము తెలియజేస్తున్నాం. నా పేరు చాతల సదానందం, ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర కన్వీనర్. ప్రిన్సిపాల్ సార్, ఇదివరకు మా పిల్లల డీటెయిల్స్ అయితేంది, మా డీటెయిల్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా కేవలం ఈ రోజునే మా పిల్లలను టార్గెట్ చేస్తూ ఏదైతే మీ పిల్లల డీటెయిల్స్ ఇవ్వండి, మీరు సెల్ నెంబర్లు ఇవ్వండి, వారు ఏ క్లాస్ చదువుతారో కూడా మా పిల్లలను మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇట్లాంటిది జరిగితే మాత్రం మేము ఉద్యమం కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇంకా ఇలాంటి పునరావృతి డిఎస్ఎస్ భవన్ ముట్టిస్తాం, అవసరం ఉంటే ప్రగతి భవన్ కూడా ముట్టిస్తామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, మొన్న 2వ శనివారం వచ్చినప్పుడు క్లియర్ గా మాట్లాడినాం. ఈ అసోసియేట్ బెస్ట్ ఫ్యాకల్టీ అయితేంది, తర్వాత అసోసియేట్ స్టడీ టీచర్స్ అయితేంది, పార్ట్ టైం లెక్చరర్స్ అయితేంది, ఇంకా 2వ హిందూ పండిత్ వాళ్ళని అయితేంది జాయిన్ చేసుకోమని లెటర్ ఇచ్చినాం. మేము ఒక వారం రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యేటట్టు చూస్తామని అన్నారు. ఆ వారం రోజుల తర్వాత మేము ఇక్కడికి వచ్చినామండి. ఇప్పటి వరకు కూడా ఏం రెస్పాన్స్ లేదు. ఇదే సిబ్బందికి 4 నెలల జీతం అండి, 4 నెలల జీతం రాలేదు. వాళ్లకు హౌస్ రెంట్లు అయితేంది, ఇంకా ఇతరత్ర ఈఎంఐలు అవన్నీ కూడా ప్రాబ్లం ఉన్నాయి సార్. అవన్నీ అంటే మా పిల్లలకు ముఖ్యంగా నాణ్యమైన ఎడ్యుకేషన్ కావాలి, నాణ్యమైన ఫుడ్ కావాలి, నాణ్యమైన ఆరోగ్యం కావాలి. దాని గురించి మేము ఈ తల్లిదండ్రులుగా మేము పోరాటం చేస్తున్నాం సార్. పిల్లలు ఏమంటారు? పిల్లల వర్షన్ ఏముంది సార్? పిల్లలు ఏమంటున్నారు సార్, గతంలో ఎడ్యుకేషన్ అనేది బాగున్నది. ఈ 3 నెలల నుండి చాలా ఎడ్యుకేషన్ అనేది తగ్గిపోయిందని కూడా చెప్తాను సార్. సరి అయిన ఎడ్యుకేషన్ లేదు, సరి అయిన ఐటీ మన మైక్రో సిస్టమ్ ప్రకారం క్లాసులు జరుగుతలేవని వాళ్ళు పిల్లలు చెప్తాను సార్. పిల్లలు మొన్నటికి మొన్న రోడ్లు ఎక్కిన దాఖలాలు కూడా చూసినాం సార్. మేమన్నాం కదా, బిడ్డలారా మీరు రోడ్లు ఎక్కితే బాగున్నది, తల్లిదండ్రులుగా మేము ఉన్నాం, మేము ఏదైనా సమస్య సాల్వ్ చేస్తామని కూడా మేము పిల్లలకు మాట ఇచ్చినాం సార్. రైట్, ఇది పరిస్థితి. ఏదైతే గౌలీదొడ్డిలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. పిల్లల పేరెంట్స్ వచ్చేసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. గతంలో ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ క్వాలిటీ ఫ్యాకల్టీని తీసేసి ప్రస్తుతం ఏదైతే తక్కువ జీతాలకు జస్ట్ ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ అయిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఐఐటి జేఈ మెయిన్స్లో పేరుగాంచిన ఫ్యాకల్టీని వాళ్ళని పక్కన పెట్టేసి గవర్నమెంట్ తక్కువ జీతాలు ఇచ్చేసి ఏదో నడిపిస్తుందని చెప్పేసి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న స్కూల్ ఆ ప్రిన్సిపాల్ల మీద వీళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు గతంలో ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. గతంలో అయితే పిల్లలు స్వేచ్ఛగా మంచి చదువును ముందు కొనసాగించారు, ఇప్పుడు కూడా అదేవిధంగా కొనసాగిస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.